అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సత్యనారాయణమూర్తి గారు రచించిన దేవుడిచ్చిన బహుమతి అనే కథను విందాం. ఈ కథ నవంబరు 2011 చందమామలో ప్రచురింపబడింది. తెల్లమీసాల తాతయ్య అప్పుడే పశువుల కొట్టంలో తల్లి దగ్గర ఆత్రంగా పాలు తాగి ఆనందంతో చెంగు చెంగున గెంతుతున్న లేగదూడని పట్టుకొని ప్రేమగా ఒళ్ళంతా నిమురుతున్నాడు. తాతయ్య, ఇవాళ మాకు కొత్త కథ చెబుతానన్నావు అంటూ సెలవులకి పల్లెటూరికి వచ్చిన చందు, హరి, సీత, రాజు, చిట్టి తల్లి తాతయ్య చుట్టూ చేరిపోయారు. అలాగే చెబుతా గాని ఇవాళ మీరు నేనడిగే ఓ ప్రశ్నకి నాకు నచ్చిన ఖచ్చితమైన సమాధానం చెప్పాలర్రా అన్నాడు తాతయ్య తెల్లమీసాల చాటు నుంచి నవ్వుతూ. అడుగు తాతయ్య అన్నారు పిల్లలంతా ముక్తకంఠంతో. ఇన్నాళ్ల మీ జీవితంలో దేవుడు మీకిచ్చిన గొప్ప బహుమతి ఏమిటో చెప్పగలరా? చందు ఉత్సాహంగా చెప్పాడు. మా క్లాసులో నాకు, సోంబాబుకి చదువులో ఎప్పుడూ పోటీయే. అన్ని పరీక్షల్లోనూ వాడే క్లాసులో మంచి మార్కులు కొట్టేస్తుంటాడు. కానీ మొన్నటి పరీక్షల్లో వాడి బదులు నాకు మొదటి స్థానం రావటం దేవుడు నాకు ఇచ్చిన బహుమతిగా అనుకుంటున్నాను తాతయ్య. బాగుందిరా అబ్బాయి. సీత, నువ్వేమంటావు తల్లి అన్నాడు సీతకేసి చూసి. మరేమో సెలవులకి నాన్న ఎప్పుడూ తిరుపతి తీసుకెళ్తుంటారు కదా. నాకేమో మా పాఠాల్లో చదువుకునే చారిత్రక ప్రదేశాలు చూడాలని ఉంటుంది. ఈసారి నాన్న నన్ను, తమ్ముడిని అడగకుండానే ఆగ్రా తీసుకెళ్లగానే అక్కడ పౌర్ణమి రోజున చల్లని వెన్నెలలో తాజ్మహల్ అందాలను కళ్ళారా చూసి పులకరించిపోయామనుకో తాతయ్య. అదే దేవుడు నాకిచ్చిన బహుమతి అనుకుంటున్నాను అంది సీత ఉత్సాహంగా. రాజు చలాకీగా అన్నాడు. ఎప్పుడు సమయం అయిపోతోందని బడికి పరిగెత్తడం, పాఠాలు, చదువులు, మార్కులు, ఇదే గోల. ఇదిగో ఇలా ఆ పల్లెలో మాకు ఇష్టమైన గోలీకాయలు, బిళ్ళంగోడు, కోతి కొమ్మచ్చి ఆటలు ఆడుకోవడానికి సెలవులు దొరకడం పిల్లలకు దేవుడిచ్చిన బహుమతేగా తాతయ్య. ఆ నెల్లాళ్ళు అమ్మా నాన్న చదువుకోమని ఆంక్షలు పెట్టరుగా. ఆరిగడుగ్గాయి అన్నాడు తాతయ్య మనవడి తెలివితేటలకు మురిసిపోతూ. తాతయ్య, నువ్వు అడగకుండానే చెప్పేస్తున్నా. మా బడిలో పాటల పోటీలో నాకెప్పుడు ఎన్నో బహుమతులు వస్తుంటాయి. అంటే చక్కని గొంతు దేవుడు నాకిచ్చిన గొప్ప బహుమతేగా అన్నాడు హరి గర్వంగా. దిగాలుగా మాట్లాడకుండా బుగ్గన చెయ్యేసుకుని కూర్చున్న 6 ఏళ్ల చిట్టి తల్లిని ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకుని తాతయ్య అడిగాడు. నువ్వేమంటావే చిట్టమ్మ? చిట్టి తల్లి ముద్దు ముద్దుగా అమ్మ అంది. ఆ మాట వినగానే తక్కిన పిల్లలంతా నాలిక ఖర్చుకొని విస్తుపోగా తాతయ్య కళ్ళు ఆనందంగా మెరిశాయి. ఎంత బాగా చెప్పావే తల్లి. పిల్లలు విన్నారర్రా? చిట్టి తల్లి చెప్పిందే అసలైన జవాబు. ఎలాగో చెప్పనా? మనం కడుపులో ఉన్నప్పుడు తన్నినా, బయటికి వచ్చాక అల్లరి పెట్టినా, పెద్దయ్యాక పట్టించుకోకపోయినా సహనంతో ఎల్లప్పుడూ బిడ్డల క్షేమాన్నే కోరుతుందర్రా అమ్మ. కన్నబిడ్డల మొహంలో చిరునవ్వు కోసం, సంతృప్తి కోసం జీవితంలో ఎంతటి కష్టాన్నైనా భరిస్తూ ఎన్ని త్యాగాలనైనా అవలీలగా చేసే అమ్మని మించిన బహుమతి ఏముందర్రా పిల్లలు. దేవుడు అన్ని చోట్ల తను ఉండలేక అమ్మని సృష్టించాడని తెలుసా మీకు అన్నాడు తాతయ్య. తాతయ్య, చిట్టి చెప్పిందే నిజం. ఈసారి నాకు క్లాసులో మంచి మార్కులతో మొదటి స్థానం వచ్చిందని అమ్మ ఎంత మురిసిపోయిందో. అమ్మని ఇలా మరిచిపోయామేంటో అన్నాడు చందు విచారంగా. నిజానికి నా మనసులో ఎన్నాళ్ల నుంచో దాగి ఉన్న కోరికని నాన్నతో చెప్పడానికి నేను భయపడినప్పటికీ అమ్మ గ్రహించి చెప్పబట్టే నాన్న మమ్మల్ని ఆగ్రా తీసుకెళ్లారు అంది సీత. రాజు అన్నాడు. మేమేమీ పల్లెల్లో అల్లరి చేసి దెబ్బలు తగిలించుకోమని అమ్మకు భరోసా ఇవ్వబట్టే నాన్న ఇక్కడికి పంపించారు. లేకపోతే ఒప్పుకునేవారే కాదు. ఇంట్లో పనిపాటలతో అమ్మ ఎంత అలసిపోయినా శని ఆదివారాల్లో నాకు చక్కని అన్నమయ్య పాటలు నేర్పి పాటల పోటీకి తయారు చేసి నాకు బహుమతి రాగానే తనకే బహుమతి వచ్చినంతగా సంబరపడుతుంది అమ్మ. నిజంగా అమ్మే నాకు లోకంలో గొప్ప బహుమతి. ఇలాంటి అమ్మ గురించి నేను చెప్పకపోవడం తప్పే తాతయ్య అన్నాడు హరి పశ్చాత్తాపంగా. చిట్టి, మరి మీ అమ్మ గురించి నువ్వేం చెప్పవే అన్నారు పిల్లలంతా. అమ్మ దగ్గర పడుకుంటే నాకు అస్సలు భయం వేయదు. ఇక్కడ అమ్మ లేదుగా, అందుకే రోజు అమ్మ నా కలలోకి వస్తోంది. తాతయ్య, నన్ను మా అమ్మ దగ్గరికి ఇవాళే పంపించవు అంది జాలిగా చిట్టి. నా బంగారు తల్లి, రేపు మన ఇంట్లో స్వామివారి పూజ ఉందిగా, అందుకని మీ అమ్మే కాదమ్మా వీళ్ళందరి అమ్మలు మరి కాసేపట్లో ఇక్కడికే వచ్చేస్తారు తెలుసా. మీ మాటలు వింటుంటే నాకు మా అమ్మ గుర్తొస్తోందర్రా పిల్లలు. చిన్నప్పుడు మా అందరికీ భోజనాలు పెట్టేసి తనకు అన్నం మిగలకపోతే మంచినీళ్ళు తాగేసి తనకి ఆకలి లేదనే దేవత మా అమ్మ అన్నాడు తాతయ్య కళ్ళు తుడుచుకుంటూ. పిల్లలు అప్పుడే జట్కా బండి దిగిన తమ తమ మాతృమూర్తుల చుట్టూ బిలబిలలాడుతూ చేరిపోయిన పిల్లలంతా అమ్మలందరికీ కృతజ్ఞతగా ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా?
ఓ తీయని ముద్దు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.